అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు, పరిశ్రమకు సంబంధించిన పెద్దలు నేడు భేటీ అయ్యారు. ఆ విషయం అంతా మీరందరికీ తెలుసు. అదే సినీ పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ప్రభుత్వంతో వారు చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీ ఫిలిం డెవలప్మెంట్లో కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరిగింది. అంతేకాకుండా ఈ భేటీ సినిమా పరిశ్రమ నుంచి 36 మంది ఆ సభ్యులైతే హాజరయ్యారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యలు పాటు సూచనలు తీసుకెళ్లారనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని, అదే కాకుండా ఈ ప్రభుత్వం కూడా తమని బాగా చూసుకుంటుందని దిల్ రాజును ఎఫ్డిసి చైర్మన్గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని, గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లోనే చేశారని, ఇప్పుడు కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నట్లు దర్శకుడు కె రాఘవేంద్రరావు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లో యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని, అంతేకాకుండా ప్రభుత్వం క్యాపిటల్ ఇన్స్టెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని, అంతేకాకుండా హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది తమ కోరిక అని హీరో నాగార్జున అయితే తెలపడం జరిగింది. తాను చిన్నప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ చూస్తున్నానని, చిన్న చిన్న విషయాలను ప్రభుత్వం పట్టించుకోవద్దంటూ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలపడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది పక్కన పెడితే ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని, సంధ్య థియేటర్ ఘటన తమని బాధించిందని, సినిమా రిలీజ్లో కాంపిటేటివ్ వల్లనే ప్రమోషన్ కీలకంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ డెవలప్మెంట్ చేయాలని డ్రీమ్ అని, ప్రభుత్వ సాయంతో ఈ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీని హైదరాబాద్కి వచ్చిందని, నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండాలని నిర్మాత సురేష్ బాబు అయితే ఏమైనా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి, అదేవిధంగా అక్కినే నాగేశ్వరరావు వల్ల పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ అయితే చెప్పడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటున్నామన్న సీఎం, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని, డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపాలని, టెంపుల్ టూరిజం అదేవిధంగా ఈకో టూరిజంను ప్రమోట్ చేయాలని, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలోనే ఇండస్ట్రీ సహకరించాలని ఆయన కోరారు. దాన్ని పక్కన పెడితే ఇక బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో తాము చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటామని, ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం భరోసా చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్గా తీసుకుందని తెలిపారు. అంతేకాకుండా పుష్ప 2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణంపై అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు దేశవ్యాప్తంగా అయితే సంచలనం రేపాయి. దీంతో ప్రముఖ ముఖ్యమంత్రిని పలువురు సినీ ప్రముఖులు నేడు కలుసుకోవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత కలిగింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈ సమావేశం జరిగింది. సుమారు 36 మంది సినీ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చిరంజీవి, వెంకటేష్, అదేవిధంగా అల్లు అరవింద్, త్రివిక్రమ్, సురేష్ బాబు వంటి చాలా మంది రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చారు. దీంట్లో అయితే చిరంజీవి గారు అయితే రాలేదు. అయితే ఈ సమావేశంలో చిరంజీవి పాల్గొనకపోవడం అవి సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతుంది. పలు కారణాల వల్ల ఈ సమావేశానికి దూరంగా ఉన్నారని పలు వార్తలు అయితే వస్తున్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే టాలీవుడ్ తెలుగు సినీ ఇండస్ట్రీని అయితే బాగుపరచాలని చాలా పెద్ద స్థాయిలో, అంటే హాలీవుడ్ అంత రేంజ్లో హాలీవుడ్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చే యోచనలు అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులందరూ కూడా సమావేశం చేశారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా మీ ముందుకు నేను తీసుకొస్తా. మీరు చేయవలసింది ఒకటే పని, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.